వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే మనకు చిట్స్ గురించి 1 lakh నుంచి 1 crore చిట్స్ గురించి పూర్తి వివరాలు అందించడం అనేది జరుగుతుంది. సో మనకు ఆల్రెడీ మనం ప్రీవియస్లో మనం తెలిసిందే, మనకు 1 lakh నుంచి 1 crore వరకు మనకు ఎవ్రీ మంత్ అనేది చిట్స్ అనేది మనకు చిట్ ఫండ్లో మనకు ఆన్లైన్లో స్టార్ట్ అవ్వడం అనేది జరగడం జరుగుతుంది. సో మనకి ఇందులో 1 lakh నుంచి 1 crore కండి ప్రతి ఒక్క చిట్టి కూడా మనకి ఏంటంటే ఫస్ట్ ఈఎంఐ థర్డ్ ఈఎంఐ అనేది ఫుల్ పేమెంట్ ఉంటుందండి. ఏ చిట్లోకి వెళ్ళినా 1 నుంచి 1 crore వరకు ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ ఫుల్ పేమెంట్ ఉంటుంది. అదేవిధంగా 25 months అండ్ 30 months అండ్ 40 months 50 months అనేది చిట్ పీరియడ్ ఉంటుందండి. టోటల్గా ఆల్ చిట్స్ కూడా మనకి ఏంటంటే 25, 30, 40, 50 ఈ పీరియడ్స్ చిట్స్ మాత్రం మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే ఎగ్జాంపుల్గా మనకి ఏంటంటే ఒక 10 lakh చిట్టి మనం తీసుకున్నట్లయితే మనకు 10 lakhs 50 months కాబట్టి మనకి ఏంటంటే 20,000 into 50 మనకు 10 lakhs అవుతుంది. అంటే ఎవ్రీ మంత్ మీకు 20,000 into 50 సార్లు కొడితే మీకు 10 లక్షలు అవుతుంది. సో మనం అనుకున్నట్టు మనకు ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ వచ్చేసి మనకు ఫుల్ పేమెంట్ 20,000 పడుతుంది. రిమైనింగ్ మొత్తం కూడా మనకు 13,200 అనేది మనకి ఈఎంఐ అనేది జరుగుతుంది. ఇదంతా టోటల్గా మనకు షార్ట్ టర్మ్ చిట్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం మనకు 4 months 5 months దాకా డ్రా సిస్టమ్ ఉంటుంది. అండ్ 40 months చిట్టి అండ్ 50 months చిట్టికి వచ్చేసి ఒక మినిమం 1 year వరకు డ్రా సిస్టమ్ ఉంటుందండి. సో ఈ డ్రాలో ఉన్నంతసేపు ఫిక్స్గా ఉంటుంది. సో మనం ఎగ్జాంపుల్గా మనం 10 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 10 అనేది మనకు 1 year వరకే, అంటే లాంగ్ పీరియడ్ కాబట్టి మనకి ఏంటంటే 1 year వరకే మీకు డ్రా సిస్టమ్ ఉంటుంది. డ్రాలో ఉన్నంతసేపు మనకు 6 lakhs వస్తుంది బిడ్ అనేది. సో ఈ బిడ్ అనేది ఏంటంటే ఫిక్స్గా డ్రాలో ఉన్నంతసేపు మనకు బిడ్లు అనేది ఫిక్స్గా ఉంటాయి. ఆఫ్టర్ ఓపెన్ యాక్షన్ మనకి ఏంటంటే బిడ్డింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈఎంఐలు కూడా మనకి ఏంటంటే డిపెండ్ ఆన్ యాక్షన్ బట్టి ఈఎంఐలు అని కూడా పెరగడం అని జరుగుతుంది. సో ఇందులో ప్రతి చిట్టి విషయానికి వచ్చేస్తే మనకు మినిమం మ్యాక్సిమం అంటే మినిమం అమౌంట్ మ్యాక్సిమం అమౌంట్ మనకు డిసిప్లేలో మీకు ఆల్రెడీ ఈ చిట్స్ వివరాలు మీకు ఏంటంటే ఇవ్వడం జరుగుతుంది. ఈ డిసిప్లో మీరు చూసినట్టుగా మినిమం మ్యాక్సిమం అంటే మినిమం కంటే తగ్గదు, మ్యాక్సిమం కంటే పెరగదు. అదేవిధంగా బిడ్ పేబుల్ కూడా మినిమం బిడ్ మ్యాక్సిమం బిడ్ అంటే స్టార్టింగ్లో తీసుకుంటే మినిమం వస్తుంది అండ్ లాస్ట్కి తీసుకుంటే మ్యాక్సిమం వస్తుంది. మధ్యలో అంటే ఫ్లెక్సిబుల్ అంటే ఆ యాక్షన్ బట్టి మీకు అనేది పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా చిట్స్ వివరాలు అయితే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా షూటీస్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఏంటంటే మీరు ఫ్యూచర్లో అబిలిటీని బట్టి అంటే మీరు ఫ్యూచర్లో ఎంతైతే మీరు ఎంత అబిలిటీ అంటే 2 lakhs 3 lakhs 5 lakhs ఈ విధంగా మీ ఫ్యూచర్ అబిలిటీ మీరు ఇంకా కట్టాల్సిన ఫ్యూచర్ మీద డిపెండ్ అయ్యి షూటీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ షూటీస్ కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ అయినా సరే, ప్రైవేట్ అయినా సరే, ఐటీ అయినా సరే ఈ మూడిట్లలో ఏవైనా మేము అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క విషయానికి వచ్చేస్తే ఏంటంటే ప్రతి చిట్టిని దృష్టిలో తీసుకొని చెప్తే మనకు స్టార్టింగ్లో తీసుకుంటే అంటే డ్రా సిస్టంలో ఉన్నప్పుడు తీసుకున్నట్లయితే మీకు ఏంటంటే మీకు 70 paisa 80 paisa ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. అదేవిధంగా మీరు మధ్యలోకి తీసుకుంటే నో ప్రాఫిట్ నో లాస్ పడుతుంది. అండ్ చివరికి తీసుకుంటే మీకు 1 rupee అనేది ఈజీగా వర్కౌట్ అవుతుందండి. సో మీకు డిసిప్లిన్ ఉన్న ఏ చిట్స్ అయినా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు మంత్లీ ఇంత పేమెంట్ చేయగలిగితే మీ స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి మీరు డయల్ చేయండి. ఆ చిట్టి యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇదేంటంటే ఫైనాన్షియల్గా చాలామందికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.